ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ హస్తం పార్టీపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. హలో రాహుల్ గాంధీజీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్లెస్ క్యాలెండర్, 0 ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారని తెలిపారు కేటీఆర్. మీరు మళ్లీ హైదరాబాద్లో అశోక్ నగర్కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా అని రాహుల్కు సూచించారు కేటీఆర్. రాహుల్ చేసిన ట్వీట్లో తెలంగాణ యువత దొరలు కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతుందని, తన అశోక్ నగర్ పర్యటన తర్వాత ఈ విషయం స్పష్టమైందన్నారు నాడు రాహుల్. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, టీపీఎస్పీని యూపీఎస్పీలా పునరుద్ధరిస్తామని తెలిపారు. యువ వికాసం పథకం కింద 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. యువత ప్రజాపాలన సాగించే కాంగ్రెస్ కు మద్దతుగా నిలవాలని, ఇదే నా గ్యారంటీ అంటూ నాడు రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.